హలో. క్రైస్తవ లోకానికి వందనాలండి. నా పేరు ప్రభాకర్. నేను కొత్తగా ఒకటి యూట్యూబ్ ఛానెల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాని పేరేంటంటే 'వర్స్ ఏంజెల్ ఎన్2సి' అని చెప్పేసి ఛానెల్ పేరు పెట్టడం జరిగింది. 'వర్స్ ఏంజెల్ ఎన్2సి' అంటే వర్స్ అంటే వాక్యము లేదా వర్తమానము లేదా పదమండి. ఏంజెల్ అంటే దేవదూత గాని, దూత గానని మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగా పెట్టాలనే ఉద్దేశ్యం నాకొచ్చింది. కాబట్టి నేను ఆ విధంగా చేయటం జరిగింది. ఇంకా రెండో విషయం ఏంటంటే, నేను అంటే ఈ ఛానెల్ పెట్టాలనే ఉద్దేశ్యము అయితే డబ్బు కోసమో, లేపోతే పబ్లిసిటీ కోసమో, లేపోతే ఇంకోటేదో ఆశించి అయితే నేను ఇది పెట్టట్లేదు. నాకెందుకో ఒకానొక దినాన అంటే మనం ఎందుకు పెట్టకూడదు? మనం ఎందుకు చేయకూడదు? క్రైస్తవ లోకానికి మనకు తెలిసింది మనం ఎందుకు చెప్పకూడదు? అంటే నేనేదో ప్రసంగాలు చేస్తానని, లేకపోతే నేనేదో మీకు వర్తమానాలు ఇస్తానని కాదు. అంటే ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశ్యం అయితే నాకుంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకొని ఉన్నాను. అంటే నేను దీని మీద ఆధారపడి దీనికోసం డబ్బు కోసం అయితే నేను చేయట్లేదు. నేను ఆల్రెడీ మంచి జాబ్ చేస్తున్నాను. మంచిగా సెటిల్ అయ్యాను. ఫ్యామిలీ ఉంది. మంచి పొజిషన్ ఉంది. దేవుడు నాకు అన్ని విధాలుగా సహాయం చేశాడు. చేస్తాడు కూడా. అటువంటి నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. అయితే ఈ విధంగా ఎందుకు పెట్టాలని నేను ఉద్దేశం తీసుకున్నానంటే, అంటే మనం దైవభక్తి చేస్తున్నాము, చెయ్యాలి కూడా. అయితే మనం అనుకున్నది, దేవుడు అనుకున్నది ఒకటా కాదా? కొన్ని విషయాల్లో మనం తప్పులు చేస్తున్నాం. అంటే చిన్న చిన్నవే, కొన్ని పెద్దవి కూడా చేస్తుండొచ్చు. అది పాస్టర్‌లై ఉండొచ్చు, విశ్వాసులై ఉండొచ్చు, లేదా సంఘ పెద్దలై ఉండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే మీ సంఘంలో కానీ, మీ సహవాసంలో కానీ, మీ కుటుంబంలో కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో, దేని వైపు తిరుగుతారనే ఉద్దేశంతో కేవలం దీన్ని నేను స్టార్ట్ చేయటం జరుగుతుంది. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం అయితే నాకు లేదు. నా మనసులో ఏదుందనేది దేవుడికి తెలుసు. దేవుడికి తెలియకుండా ఏది లేదు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, దేవుడిని నమ్మిన విధంగానే మనము జీవించాలి. ఆ విధంగానే ప్రవర్తించాలి. ఆ విధంగానే మాట్లాడాలి. ఆ విషయాలే అదే విషయాన్ని మే మిమ్మల్నందరిని పురికొల్పుతూ, మీకు కావాల్సిన అంటే పడిపోతున్నప్పుడు, లేదా కుంగిపోతున్నప్పుడు మిమ్మల్ని లేవనెత్తడానికి కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానెల్‌ని ప్రారంభించడం జరుగుతుంది. దేవుడు ఈ విధంగా నాకెందుకైతే ప్రేరేపణ ఇచ్చాడో నాకు తెలీదు కానీ, ఇక ముందు నడిపించేదైతే ఆయనే. ఎందుకంటే నేను ఆయన మీదే ఆధారపడుతున్నాను. ఆయనతోటే నేను నడవాలని జెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ మొదటి నా సందేశం మీకు ఉపయోగకరంగా ఉంటదనుకుంటే, మీరు నాకు సహాయం చేయండి, సపోర్ట్ చేయండి. నా కోసం ప్రార్థన కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను చెప్పాను గదా మీకు, నాకెటువంటి వేరే ఉద్దేశ్యం అయితే ఏదీ లేదు. కేవలం దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఇందులో కూడా నేను వేరే వేరే సుత్తి లేదా వేరే వేరే టాపిక్స్ ఏమి చెప్పాలని జెప్పేసి అనుకోవట్లేదు. కేవలం దేవునికి సంబంధించిన విషయాలు మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మట్టికే మనం దీన్ని కొనసాగించుకుందాం. దానికోసం మట్టికే నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ చిన్న నా ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇక ముందు ఏ విధంగా ఉంటది, ఎలా ఉంటదనేది దేవునికే వదిలిపెడదాము. దేవునితోటి మనం నడుద్దాం. 2025 సంవత్సరం పూర్తిగా దేవునితో మనం
మనతో దేవుడు ఉండాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.